కిలాడీలతో ఛాలెంజ్లు చేయకూడదు. కిలాడి అని తెలిసిన తర్వాత అమాయకంగా నమ్మకూడదు. కానీ మలక్పేటకు చెందిన శిరీష నమ్మింది. ఆమె జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలమయమే. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆ సమయంలోనే కరీంనగర్కు చెందిన ఓ ప్రొఫెసర్ చేరదీసి చదివించాడు. కష్టపడి చదివింది. ఆ తర్వాత నర్సుగా పనిచేస్తూ ఉండేది. ఈ సమయంలోనే హయత్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేది శిరీష. ఆ సమయంలోనే ఆసుపత్రిలో మేనేజర్గా పనిచేస్తున్న సరిత పరిచయం అయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే శిరీష వ్యక్తిగత విషయాలు తెలుసుకుంది ఈ సరిత. ఆమెకు తల్లిదండ్రులు లేరు. కానీ ప్రొఫెసర్ చదివించి పెద్ద చేశారు. దత్తత తీసుకొని తన సొంత కూతురులా పెంచారాయన. అప్పటికి శిరీష వయసు 25 ఏళ్లు. 25 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో శిరీషకు పెళ్లి కాలేదని సరిత తెలుసుకుంది. దీంతో తన తమ్ముడు వినయ్ కుమార్కిచ్చి పెళ్లి చేయాలనుకుంది సరిత. అయితే వినయ్కు అంతకుముందే 2 పెళ్లిళ్ళయ్యాయి. ఒక భార్యను చంపాడనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మరో భార్య వేధింపులు తట్టుకోలేక పారిపోయింది. దీంతో ఒంటరిగా ఉంటున్న వినయ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంది సరిత. అలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన తర్వాత వినయ్ గురించి చెప్పింది. తన తమ్ముడు మంచివాడని నమ్మించింది. దీంతో శిరీష కూడా వినయ్తో మాట్లాడిన తర్వాత అతన్ని ప్రేమించింది. అలా ఇద్దరు 2016లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్లికి తండ్రైన ప్రొఫెసర్ ఒప్పుకోలేదు. వారి కుటుంబం గురించి అసలు తెలియదు. నేను మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పారు ఆయన. కానీ ఆమె తండ్రి మాట వినకుండా వినయ్నే పెళ్లి చేసుకుంది. వినయ్ వ్యవహారాలేమో ప్రొఫెసర్కు నచ్చలేదు. దీంతో కూతురు తన మాట వినలేదని ఆయన బాధపడ్డారు. ఎంత చెప్పినా వినకపోవడంతో శిరీషను పట్టించుకోవటం మానేశారు ఆయన. ఇక ఆసుపత్రిలో పనిచేస్తున్న సరిత శిరీషలు కొన్నాళ్లు కలిసే ఉన్నారు. మరోవైపు వినయ్ శిరీష దంపతులకు 2019లో పాప పుట్టింది. పెళ్లి తర్వాత సరిత పనిచేసే ఆసుపత్రిలో రాజీనామా చేసింది. కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో పనిచేసింది. ఆ తర్వాత అక్కడ రాజీనామా చేసింది. మళ్ళీ సరిత అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా పనిచేస్తున్న ఆసుపత్రిలో జాయిన్ అయింది. మళ్ళీ కొన్నాళ్లకే అక్కడ కూడా రాజీనామా చేసింది శిరీష. ఇలా రాజీనామాలు చేయడంతో శిరీషకి సరితకి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. మరోవైపేమో సరిత భర్త ఒమన్లో ఉండేవాడు. సరితకేమో పిల్లలు లేరు. ఇటు భర్త కూడా ఇక్కడ లేకపోవడంతో ఆమె వేరే వ్యక్తితో అక్రమందం పెట్టుకుంది. ఆ విషయం శిరీషకు తెలుసు. మరోవైపు పని పాట లేకుండా ఉన్న శిరీష భర్త వినయ్ భార్యను వేధించేవాడు. నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. అయినా కూడా శిరీష వెళ్లిపోవడానికి మరో ఇల్లే లేదు. దీంతో శిరీష భర్తతోనే ఉండేది, ఆ బాధల పడుతూ. అలా శిరీష సరిత వినయ్లు ఒకే ఇంట్లో ఉండేవారు. మలక్పేటలో ఉండే జమున అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. పాపను స్కూల్కి పంపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య వినయ్ మరో అక్క కొడుకైన నెహాల్ అలియాస్ బిట్టు చదువుకునేందుకు సిటీ వచ్చాడు. ఇప్పుడు ఈ బిట్టు కూడా వారితోనే కలిసి ఉంటున్నాడు. అయితే ఈ సరిత చేసే తప్పుడు పనులు శిరీషకు తెలుసు. ఆ విషయం ఆమెకు నచ్చేది కాదు. కొన్నిసార్లు తప్పుడు పనులు మానేయాలని కూడా పరోక్షంగా చెప్పింది. అయితే సరిత మాత్రం శిరీషను డామినేట్ చేసేది. ఎందుకంటే తానే ఆమెకు ఓ జీవితాన్ని ఇచ్చాను, ఎలాంటి కట్న కాలకులు లేకున్నా కూడా నా తమ్ముడితో పెళ్లి జరిపించాను, కానీ నాకు కృతజ్ఞత చూపించడం లేదని భావించేది. అయితే తన మీద పెత్తనాన్ని శిరీష ఒప్పుకునేది కాదు. ఇలా పరోక్షంగా ఇద్దరికి కోల్డ్ వార్ నడుస్తూనే ఉండేది. పైగా అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక వినయ్ ఏమో భార్య సంపాదన మీద ఆధారపడ్డాడు. అలా ఇంట్లో సమస్యలతో ఒక్కో గొడవ పెరుగుతూ వచ్చింది. అయితే తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి ఎందుకు రాజీనామా చేశావు, నువ్వు ఎక్కడా సరిగ్గా ఒక దగ్గర పనిచేయవని నిలదీసింది సరిత. దీంతో నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు అక్కడే ఎందుకు పనిచేస్తున్నావో నాకు తెలుసు, నీ రంకు కూడా తెలుసు, నీ సంగతి నీ భర్తకు చెబుతాను, నీ గుట్టు మొత్తం నాకు తెలుసని శిరీష చెప్పింది. మరోవైపు నీ గుట్టు కూడా నాకు తెలుసని సరిత వాదించింది. అయితే నేను నీకు జీవితాన్ని ఇచ్చినా నువ్వు నన్ను అవమానిస్తున్నావంటూ శిరీషను బలంగా చెంపల మీద కొట్టింది సరిత. ఆ తర్వాత గోడకి కొట్టింది. ఆ తర్వాత నువ్వు నన్ను కొట్టావు కదా అంటూ తిరగబడింది శిరీష. నీ అక్రమందం గురించి నీ భర్తకు చెబుతానని మరోసారి బెదిరించింది. అలా ఆ రోజు గొడవ జరిగింది. ఆ తర్వాత ఎవరి గదులకు వారు వెళ్లిపోయారు. అయితే ఎప్పుడైతే నీ లవర్ గురించి నీ రంకు గురించి నీ భర్తకు చెబుతానని శిరీష బెదిరించిందో సరిత వణికిపోయింది. నీ బతుకంతా నాకు తెలుసు, ఇదే మాట సరితకు బాగా గుర్తొచ్చింది. ఒకవేళ భర్తకు చెబితే పరువు పోతుందని భయపడిపోయింది. మరోవైపేమో పిల్లలు లేరు. భర్త ఏమో ఒమన్లో కష్టపడి బాగా సంపాదిస్తూ ఉన్నాడు. దీంతో తన అక్రమందం తెలిస్తే పరువు పోతుందని భయపడింది. నా గురించి తెలిస్తే నా తమ్ముడు బంధువులంతా కూడా చీకొడతారు. ఎలాగైనా సరే నా గురించి నా భర్తకు బంధువులకు లీక్ చేయకముందే శిరీషను చంపేయాలి అనుకుంది సరిత. అందుకోసం ముందు చాలా జాగ్రత్తగా నాటకమాడింది సరిత.
సరితే కావాలని శిరీష గదికెళ్ళింది. నాదే తప్పు, సారీ అంటూ చేతులు పట్టుకుంది. ఆ తర్వాత హక్ చేసుకుని అనవసరంగా నేను ఆవేశపడ్డాను, ఈ విషయం ఎక్కడితో వదిలేయాలని చెప్పింది సరిత. ఆ తర్వాత కలిసి భోజనం చేశారు. ఇంట్లో ఆ సమయంలో కేవలం శిరీష సరిత మాత్రమే ఉన్నారు. అయితే ఎక్కడే సరితకు అలవాటుంది. తనకు నిద్ర పట్టిన సమయంలో మత్తు ఇంజెక్షన్ నీళ్ళలో కలిపి వేసుకుంటుంది. కొన్నాళ్లుగా పిల్లలు లేరని, భర్త దూరంగా ఉంటున్నాడని ఆర్థిక విషయాల మీద ఆందోళనలతో ఉండేది. దీంతో ఇంజెక్షన్ వేసుకుని నిద్రపోయేది. ఈ విషయం శిరీష కూడా తెలుసు. అయితే శిరీష తనకు నిద్ర పట్టడం లేదని సరితకు చెప్పింది. ఇదే ఆమెకు శాపమైందేమో. ఇంకేముంది, నా దగ్గర ఇంజెక్షన్ ఉంది కదా, కాస్త వేస్తాను, హాయిగా పడుకోవచ్చని చెప్పింది. ఆమె కూడా సరేనంది. ఇదే మంచి ఛాన్స్ అనుకుని శిరీషను హత్య చేయాలనుకుంది సరిత. అలా చేస్తే తన గుట్టు బయటపడదనేది ఆమె ప్లాన్. ఆ వెంటనే హైడోస్ మత్తును శిరీషకిచ్చింది. నీకు 7-8 గంటల తర్వాత మెలకువ వస్తుందని చెప్పింది. అయితే హైడోస్ కావడంతో నిమిషంలోనే మత్తులోకి జారుకుంది. ఆ వెంటనే మత్తులో ఉన్న శిరీష మొహం మీద దిండు పెట్టి అదిమి చంపేసింది. ఆ తర్వాత చనిపోలేదనుకుని మళ్ళీ గట్టిగా గొంతు కూడా నొక్కింది. మొత్తానికి శిరీషను చంపేసింది సరిత. ఆ తర్వాత తిరిగ్గా ఆ శవం పక్కనే కాసేపు కూర్చుంది. ఆ తర్వాత గదిలో నుంచి బయటకు వచ్చింది. ఈలోపు తన తమ్ముడు వినయ్, అక్క కొడుకు బిట్టు వచ్చారు. వాళ్ళు రాగానే కంగారు పడుతూనే విషయం చెప్పింది. నేను ఆవేశంలో చంపేశాను, నాకేమీ తెలియడం లేదని డ్రామాలాడింది. అయితే తన అక్క చేసిన హత్యను బయటపడకుండా చూడాలని వినయ్ ప్లాన్ చేశాడు. ఆ వెంటనే శిరీషకు సిపిఆర్ చేసినట్లు నటించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించాడు. అప్పటికే చనిపోయిందని వెంటనే మృతదేహం తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గాలు వినయ్కి చెప్పాయి. మా దగ్గర చనిపోలేదు కాబట్టి ఇక్కడ ఉంచొద్దు, లీగల్ గా ఇబ్బంది అవుతుందని పంపించేశారు. దీంతో చాలా తెలివిగా ఆ మృతదేహాన్ని తీసుకుని తన సొంత గ్రామమైన దోమలపెంటకు అంబులెన్స్ లో తరలించాలని ప్లాన్ చేసి ఆ వెంటనే ప్రయాణం మొదలు పెట్టారు. కానీ అలా వెళ్ళేటప్పుడే వినయ్ శిరీష సోదరికి విషయం చెప్పాడు. గుండెపోటుతో మీ సోదరి చనిపోయిందన్నాడు. తాము ఆసుపత్రిలో ఉన్నామని చెప్పాడు. దీంతో శిరీష సోదరి తన మేనమామకు కాల్ చేసింది. అతను నిజాంపేటలో ఉంటాడు. ఆ వెంటనే వినయ్ కి ఫోన్ చేసి తాను వచ్చే వరకు మృతదేహం అక్కడే ఉంచాలని కోరాడు. కానీ వినయ్ ఉంచలేదు. శిరీష మేనమామ ఆసుపత్రికి వచ్చి ఆరా తీయగా అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకెళ్లారని చెప్పారు ఆసుపత్రి సిబ్బంది. దీంతో వినయ్ ఏదో కుట్ర చేశాడని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. శిరీషను చంపేశారు సార్, ఆమెకు పోస్ట్ మార్టం చేయకుండా మృతదేహాన్ని తరలిస్తున్నారు, మాకు అనుమానంగా ఉంది, మీరు ఆపాలని కోరారు ఆయన. దీంతో పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే వెనక్కి తీసుకురావాలని కోరగా అంబులెన్స్ డ్రైవర్ కూడా పోలీసులు చెప్పినట్లే చేశాడు. పోస్ట్ మార్టం చేయించగా అది హత్య అని తేలింది. దీంతో అసలేం జరిగిందని విచారణ చేయగా సరిత అసలు విషయం మొత్తం చెప్పేసింది. మొదట వినయ్ చంపాడని అందరూ భావించారు. కానీ మృతదేహంపై సరిత చేతి గోళ్ల ముద్రలు ఉన్నాయి. వాటి ఆధారంగా సరిత గోర్లను పరిశీలించగా సరిపోలాయి. మొత్తానికి సాంకేతిక ఆధారాలతో కూడా సరితే చంపిందని తేల్చారు. ఇటు సరితను కూడా తమదైన శైలిలో విచారణ చేయడంతో నేనే చంపానని ఒప్పుకుంది. కానీ అక్కను కాపాడదామని వినయ్ ఈ నేరంలో పార్ట్నర్ అయ్యాడు. మరోవైపు తమ ఇంట్లో ఉండి చదువుకుంటున్న బిట్టును సైతం ఈ నేరంలో ఇరికించింది సరిత. వాస్తవానికి హత్య గురించి సరిత చెప్పగానే వినయ్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఎంత జరిగేది కాదు, తాను జైలుకి వెళ్లాల్సి వచ్చేది కాదు. చాలా తెలివిగా భర్తకు బంధువులకు తన అక్రమ బంధం గురించి చెబుతుందేమోనన్న అనుమానంతో చంపేసింది సరిత. ఇప్పుడు తమ్ముడు అక్క కొడుకును కూడా జైలుకు తీసుకెళ్ళింది. శిరీష తన తండ్రి మాట వింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాడు 5 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయింది సరిత. అనాథలా మారింది. కానీ గొప్ప మనసున్న ప్రొఫెసర్ దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశాడు, చదివించాడు కూడా. ఇప్పుడు శిరీష కూతురు కూడా 5 ఏళ్ల వయసులో తల్లికి దూరమైంది. తండ్రి జైలుకెళ్ళాడు. అలా శిరీష జీవితం ముగిసిపోయింది. మరి సరితను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.